ఓం శ్రీ కార్తీక దామోదర స్వామియే నమః. స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 1వ అధ్యాయం. జనక వశిష్ఠ సంవాదము. నైమిసారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునికి వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుని అడిగిరారు. సూతుడు ఇట్లు చెప్పెను: సౌనకాది సమస్తము ఈశ్వరులారా వినుడు. ఈ కార్తీక మాస మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును తెంచుకొని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంతా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామము చేశాను. సంతోష పులకాంకితుడై ఆర్ఘ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమున తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును సమస్త సుగుణ సంపన్నుడు అగు మునికి భక్తిభావముతో ఇట్లు విన్నపించెను: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమ, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజిట్లు పలికాడు: మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లు అధికమైనదో దానిని వినగోరితిని, నాకు చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను: రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమునందు అభిలాష కలుగును. లోకోపకారకమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదెను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏవి చేసినను అవి అక్షయ్యములగునని మునీశ్వరుడు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి 4 రోజులు చేయవలెను. ఆరంభమందు: ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను, దానికి నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆరంభింపవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానము ఆచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగ ద్రవరూపమున ధరించి సమస్త నదీ జలములందును ప్రవేశించును. తులారాశి అందు కార్తీకమున చెరువులందును దిగుడు బావులందును నూతులందును చిన్న కాలువలనందును హరి నివసించి ఉండును. రాజా,
కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణం ఆచరించి హరిభక్తితో ఆగమర్షణ మంత్రమును పఠింపుచు బొటనవేలి కొనతో ఉదకమును ఆలోదనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌత వస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమున నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపణము చేయవలెను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణువాలయమునందు గాని శివాలయమునందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివస్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించవలయును. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్న ఈ జన్మార్జితములున్న అయినను సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము పొందుదురు. ఎవ్వడు కార్తీక వ్రతం ఆచరించని వానిని చూచి సంతోషించుచు వాని యొక్క పగటి కాలమందాచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు. ఓం నమ శివాయ. ఓం శ్రీ కార్తీక దామోదర స్వామియే నమః. శివానందలహరి. మొదటి శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. సకల కళాస్వరూపులను శిఖలో చంద్రరేఖను అలంకరించుకున్నవారును తపస్సు చేత ఒకరినొకరు పొందినవారును భక్తులకు కోరిన వరాలను ప్రసాదించువారును మంగళమూర్తులను ముల్లోకాలకు శుభాలను ప్రసాదించేవారును మరి ధ్యాన సమయంలో హృదయమున సాక్షాత్కరించువారును పరమానందంతో కూడిన స్వరూప సాక్షాత్కారం గలవారును అయిన ఉమామహేశ్వరులకు వందనం.